నమస్కారం ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఏపీ 10 న్యూస్ లో బ్రేకింగ్ అందుతుంది. ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తుంది. వరికుంటపాడు మండలంలో ఉపాధ్యాయుడు ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ గిరి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చెప్పండి గిరి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి, గుడ్ ఈవినింగ్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సాయి, వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగు యూపీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న లోకసాని వెంగయ్యకు సంబంధించిన ఆరియర్స్ బిల్లును పాస్ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సాయి, దీంతో ఆ ఉపాధ్యాయుడు 40,000 రూపాయలు STOCH మమతకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాయి, అయితే ఆఫీస్ చుట్టూ తిరిగి విసుగు చెంది ఏసీబీని ఆశ్రయించినట్లు ఉపాధ్యాయుడితో తెలుపుతున్నాడు. సాయి, ఏదేమైనప్పటికీ ఒకసారి ఏసీబీ దాడులు జరగడంతో ప్రభుత్వ ఉద్యోగులు భయం అయితే ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. సాయి, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సబ్ ట్రెషరీ ఆఫీస్ ఉదయగిరిలో మేము రైడ్ చేయడం జరిగింది. మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు మా యొక్క కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ బిల్ ప్రాసెస్ చేయడానికి, అరేంజ్ బిల్ పాస్ చేయడానికి లంచం అడిగినారు అనేసి మాకు కంప్లైంట్ రావడం మూలన దాని ప్రకారంగా మేము ఇక్కడ వచ్చి రైడ్ చేయగా సదరు ఫిర్యాది అతను అందులో చెప్పిన అక్యూజ్డ్ ఆఫీసర్స్ లంచం మళ్ళీ అడగడం మూలాన అతను ఇచ్చాడు. సో అప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఫిర్యాదుదారుడు వచ్చేసి లోకసాని వెంగయ్య. అతని యొక్క అరేర్ బిల్లు పాస్ చేయడానికి సబ్ ట్రెజరీ ఆఫీస్ వాళ్ళు డబ్బులు అడిగారు. అమౌంట్ వచ్చేసి 40,000 అడిగినారండి. అంటే ఆయన ఇచ్చాడా, మీరు ఇచ్చి పంపించారా మేడం? మేము ఎందుకు ఇస్తామండి? అమౌంట్ ఆయన ఇచ్చాడండి. అంటే ఇంతకుముందు ఏంటంటే పట్టుకునే దానికి మీ దగ్గర నుంచి పంపిస్తారు కదా, అలా ఏం లేదు. ఆయనే మామూలుగా ఆయన డబ్బులు వేస్తుంటే ఆయన డబ్బులు వేయిస్తుంటే మేము పట్టుకున్నాం. అంటే ఈ రైడ్ లో ఎవరున్నారు? ఏసీబీ అఫీషియల్స్ అందరూ ఉన్నారు. అంటే నేను సమాచారం పేర్లు ఎందుకని స్టాఫ్ అందరూ ఉన్నారండి. డిఎస్పీ అండ్ 2 ఇన్స్పెక్టర్స్ పాల్గొన్నారు. మా స్టాఫ్ కూడా పాల్గొన్నారు. డిఎస్పీ శ్రీషా అండి, ఇన్స్పెక్టర్ వచ్చేసి ఆంజనేయ రెడ్డి అండ్ విజయ్ కుమార్. లోకసాని వెంగయ్య సార్, ఇంజమూరు సార్ మా సొంతూరు. నేను ఉరుకుంటపాడు మండలంలో బోయమడుగులో పనిచేస్తున్నాను సార్, ఇంగ్లీష్ టీచర్గా. గతంలో ప్రీవియస్ పీరియడ్ అరియర్స్ 9 లక్షలు పెండింగ్ బిల్లు ఉంటే ఎంఈ ఆఫీస్ నుంచి బిల్లుని సబ్మిట్ చేశారు ట్రెజరీ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్పి ఎంఈ గారు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి నేను ఇక్కడికి రావడం జరిగింది సార్. సీనియర్ గారిని నేను సంప్రదించడం జరిగింది. సార్, నాకు బిల్లు పెండింగ్ బిల్లు 9 లక్షలు ఉంది సార్, దాన్ని ఎట్లా చేయాలి సార్ అంటే, ఓకే తంబేశారు ఎంఈ గారు వచ్చింది. కానీ దాన్ని చేయాలంటే మేడం గారు 10% అడిగారు. నేను ఏదో 2-3 సార్లు 2 టైమ్స్ ఇచ్చిన కాబట్టి తెలిసినోడు పేదవాడు అని ఒక 5% చేస్తున్నాను అన్నారు. 5% అంటే ఎంత సార్ అని కాల్కులేట్ చేసి కొట్టారు. 3 నెంబర్స్ నాకు వచ్చాను. మేము వాళ్ళ ముందు నా ముందు కూడా కాలేజ్ కొట్టేసి 46,000 వచ్చేసేయండి, మీకు నేను ఎట్ట కూడా మేడం కూడా చెప్తాను, బిల్లు పాస్ చేపిస్తాము అని చెప్పి అన్నారు సార్. శ్రీహరి, బొమ్మతట్టు శ్రీహరి. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను సార్. మళ్ళీ మేడం గారికి ఒకసారి వచ్చి కలిస్తే నిన్న మేడం గారు ఇట్లా సిఎస్ సార్ చెప్పాడు, 45,000 చెప్పాడు మేడం. 45,000 అయితే నేను ఇవ్వలేదు సార్, కొంచెం తగ్గినది చెప్తూ 40,000 అయినా ఇవ్వండి ఎట్ట కూడా చెప్తాను మేడం గారికి అన్నారు. నేను 40,000 చిన్నగా ఫోన్ చేసుకుని తెచ్చుకున్నాను సార్.
తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చి కలిశాను మేడం. అంటే డబ్బులు తెచ్చావంటే తెచ్చాను మేడం అన్నారు. ఎంత తెచ్చావంటే 40,000 తెచ్చాను అని చెప్పాడు. 40,000 ఇప్పుడు తీసుకుంటారు మేడం మరి అంటే సరేలే ఇప్పుడు ఆలోచించి 2 నిమిషాలు ఉన్నాను. కావాలంటే మీరు ఎంచుకోండి మేడం అంటే నేను ఎందుకు ఎంచుకోను తెచ్చుకుంటారులే అని చెప్పింది. పవన్ అని ఒక అతన్ని రమ్మని పిలిచారు. పిలిచి వాళ్ళ కిందికి పోయి తీసుకుందని చెప్తే అతన్ని డబ్బులు ఇచ్చారు సార్. ఏసీ ఫోన్ ఇచ్చి పట్టుకున్నారు సార్. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.